ఎప్పుడూ చపాతీలోకి తినే ఎగ్ బుర్జీ కాకుండా ఈసారి ఇంకా సింపుల్గా టేస్టీగా ఉండే పన్నీర్ బుర్జీ ట్రై చేద్దామా? హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో సింపుల్గా పన్నీర్ బుర్జీ రెసిపీ అయితే మీకోసం నేను తీసుకొచ్చేసాను. ముందుగా కొంచెం ఆయిల్ అండ్ వెన్న వేసుకుని అలా కొంచెం వేగిన తర్వాత మొత్తం ఆయిల్ అనేది డిజాల్వ్ అయిన తర్వాత అందులో కొంచెం మనం జీలకర్ర వేసుకొని ఇలా సన్నగా తరిపెట్టుకున్న ఆనియన్స్ని వేసి బాగా వేయించుకోవాలి. మీకు తెలిసిందే కదా, ఆనియన్స్ మనకి రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లేదంటే పింక్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా మనకి ఆయిల్ వదిలి ఆనియన్స్ కుక్ అయ్యాయి అనిపించినప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అది కూడా నూనె వదిలేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్న సమయంలోనే మనం ఇందులో కొంచెం పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటూనే మనం 1 స్పూన్ శనగపిండి తీసుకుని అసలు మాడిపోకుండా 2 to 3 మినిట్స్ మనం ఫాస్ట్గా ఫ్రై చేసుకోవాలి. మాడిపోతే కర్రీ టేస్ట్ మారిపోతుంది. కొంచెం చూసుకుని వేయించుకోండి. ఇలా వేగుతున్న టైంలో మనం బాగా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వేయించుకుంటే కర్రీ టేస్ట్ ఎప్పుడైనా సూపర్గా వస్తుంది. మనం వేసుకున్న శనగపిండి అన్నీ నూనె వదిలిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటోస్ని ఒక 3 లేదా 4 తీసుకుని అందులో యాడ్ చేసేసి అవి బాగా స్మాష్ అయ్యేంత వరకు మనం బాగా కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకుని టొమాటోస్ని మగ్గించుకున్న తర్వాత ఇలా ఆయిల్ అనేది మనకి బయటకు వస్తుంది. అలా బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే కర్రీ టేస్ట్ ఇంతకు ముందులా చెప్పినట్టు చాలా బాగుంటుంది. అలా కుక్ అయిన తర్వాత మనం ఇందులోకి కొంచెం ఉప్పు, కారం, పసుపు, అలాగే ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా, దానితో పాటు 1/2 స్పూన్ జీలకర్ర పొడిని కూడా మనం యాడ్ చేసేసుకుని మొత్తంని మళ్ళీ ఇంకొకసారి వాటర్ అనేది కూడా యాడ్ చేయకుండా ఒక 5 to 3 మినిట్స్ అలా మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత మనం ఇందులోకి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకుని అది అలా మగ్గనివ్వాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకుని దాని కొంచెం సాల్ట్ అనేది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలా మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఈ టైంలో మనం పన్నీర్ ఏదైనా తీసుకోవచ్చండి, బ్రాండ్ అనేది, బట్ ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ప్రోటీన్ ఉండే పన్నీర్ అయితే చూస్ చేసుకోండి. ఇలా ఒక గ్రేటర్తో, మరీ మెత్తగా ఉందనుకోండి పన్నీర్, మీరు అలా చేత్తో కూడా స్మాష్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఇలా గ్రేటర్తో గ్రేట్ చేసేసుకుని ఆ పన్నీర్ని కూడా కర్రీలో యాడ్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా కుక్ చేసుకోండి. ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసి ఇంకా దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకుని ఇలా అందరికీ మూత చేసేసి ఇంకో 2 to 3 మినిట్స్ అయితే మనకి సరిపోతుంది. రోటీ, చపాతీ, బ్రెడ్ లేక రైస్తో కూడా సూపర్ కాంబినేషన్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఈజీ అండ్ రెసిపీతో కలుద్దాం. బాయ్.